జిజ్ఞాస తచ్చమయో బ్రహ్మనే నమః ఇత్యాధికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, మగవత్ అని, ఇషేత్వార్జ అని, ఎన్నిటికి మంచి మంచి అర్థాలు మాట. అగ్ని, ఆయాహి అని, శమ్నోదేవి అని, రుధిరాదైచ్ అని, పంచ సంవత్సరని, యమరస తజబస ఫనాని, అధాతో ధర్మ జిజ్ఞాస అంటే ధర్మార్గాన్ని తెలుసుకోవడం అని, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం అని, తచ్చంయో బ్రహ్మనే నమః అని, ఇవన్నీ నాకు తెలిసిన వరకు చెప్పాను. ఇటువంటివన్నీ పఠిస్తూ కూడా ఆయా విధులు నిర్వహించాలంట. అనంతరం తర్పణలు చేయాలి, తర్పణలు వదలాలి. అందరికీ కూడా ఎవరికైనా తర్పణలు అంటే 3 సార్లు అర్ఘ్యం ఇస్తామట, 3 సార్లు వదలాలన్నమాట. అలాగే ప్రజాపతి, బ్రహ్మ, దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, వషట్కారం, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, అంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్త సముద్రాలు, నదులు, సప్త కుల పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వో అప్సరో నాగ యక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు, వీరికి తర్పణాలు. అందరికీ కూడా చూడండి, అందరినీ తలుచుకోవాలన్నమాట. అందరినీ ఆహ్వానిస్తే మనలోనే చేర్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, అందరినీ మరోసారి తలుచుకుందాం. ప్రజాపతిని ఆహ్వానించుకోవాలి. ప్రజాపతికి బ్రహ్మకి, దేవతలకి, వేదాలకి, ఋషులకి, ఛందస్సులకి, ఓంకారానికి, వషట్కారానికి, వ్యాహృతులకి, మనకు భౌతికంగా ఉపయోగపడే అన్ని మాట. సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశమని, భూమి, అంతరిక్షం, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్త సముద్రాలు, నదులు, సప్త కుల పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వ అప్సర నాగ యక్షాదుల్ని, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలకు కూడా, విప్రులు, వీరికి అందరికీ కూడా తర్పణాలు స్వీకరించే అర్హత ఉందన్నమాట. అందుకని తర్పణాలు వదులుతామంట. కనుక తర్పణాలు వదలాలి. తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది. అందరూ మనందరికీ ఉపయోగపడుతున్నారు కదా, ఉపయోగపడే వాటికి మనం తలుచుకుని తర్పణాలు వదలాలన్నమాట. అట్లా ఇది భూత తర్పణం అన్నమాట. ఇదంతా కూడా భూత తర్పణం, మనకు భౌతికంగా అవసరం కదా. ఆ తర్వాత నివీతం చేసుకుని ఋషి తర్పణం, తర్వాత మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఋషులకి అందరికీ తర్పణాలు వదలాలంట. అది వాళ్ళ పేరు చెప్తున్నారు. శతర్చి, మాధ్యమ, గృత్స మొదలకు విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, ప్రగాధ, పావమాన్యులకు, అనేక క్షుద్ర సూక్త మహాసూక్తాలకు, సనక, సనందన, సనాతన, సనత్కుమార, కపిల, ఆసురి, ఓహలి, పంచ శీర్షకులకు తర్పణాలు ఇవ్వాలి. చూసారా, మరోసారి తలుచుకున్న ఋషుల్ని తలుచుకుంటే ఎంతకు తలుచుకున్నా మంచిదే. ఋషి తర్పణాలు శతర్చి అని, మాధ్యమ అని, గృత్స మొదలకని, విశ్వామిత్ర అని, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, ప్రగా